అందరికీ. చాలా రోజులు అయిపోయింది నేనైతే వీడియోస్ తీయలేదు. ఇప్పుడు మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనేలాగా మరీ స్టార్ట్ చేశాను. ఈరోజైతే నేను మీకు వెజ్ పులావ్ చూపిస్తున్నానండి. ఎలా చేసుకోవాలో ఏంటనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, నేనైతే ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్, ఇది క్యారెట్ అన్నీ స్లైసెస్ చేసుకొని పెట్టుకున్నా. బీన్స్, క్యారెట్, ఆలు, పీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్సీ జార్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. గ్రీన్ చిల్లీ, మరి కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, ఆవాలు, తర్వాత కరివేపాకు. ఇప్పుడు చిల్లీ స్లిట్స్ అండి, స్లిట్స్ కట్ చేశాను నేను. నెక్స్ట్ అయితే ఆనియన్స్ బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అయితే నేను దీంతో 1.5 కప్పు నార్మల్ రైస్, మరి 1 కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఓన్లీ బాస్మతి రైస్ అంటే మా ఇంట్లో తినరు కాబట్టి నేను 2 మిక్స్ చేసి చేస్తున్నాను. వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ సోక్ చేసి పెట్టుకుందాము. కొత్తిమీర పేస్ట్ అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు వేసుకుందాం. దానికి సరిపడా స్పూన్ ఎంత కావాలో అంత. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసి కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం. దీంట్లోకి వేసేసుకున్నాం. కుక్కర్ క్లోజ్ చేసి మూత పెట్టేసి. పులావ్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా అయిందో, బాగా వచ్చింది. న్యూ ఇయర్ రెజల్యూషన్ రాగా మరీ వీడియోస్ చేద్దామని అనుకుని మళ్ళీ స్టార్ట్ చేశానండి. సో సపోర్ట్ మీ ఆల్ ఆఫ్ యూ. లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.